నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు తెలియటం లేదు బాబు. నువ్వు రేవతిని గౌతమ్ని కలపడానికి చూసావని నాకు తెలుసు. కానీ మా ఆయనతో ఎందుకు అబద్ధం చెప్పావో నాకు అర్థం కావటం లేదు. మర్చిపోయాను. ఈవిడ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఒకటి ఇచ్చాడు వాళ్ళగా. మాట్లాడవేంటి బాబు? అత్తయ్య గారు అదే భయమేస్తుంది బాబు. మేము రేవతి విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాం. నాతో ధైర్యంగా గౌతమ్ని రేవతిని ఒకటి చేద్దాం అత్తయ్య గారని మాట్లాడిన వాడివి మా ఆయన ముందు మాత్రం ఎందుకు ఏమీ తెలియనట్టు నటించావు? రేవతి నిన్నెంత తప్పుగా అర్థం చేసుకుంటుందో ఆలోచించావా? ఇంకోవైపేమో అత్తయ్య ఇంట్లో జరిగిన ప్రమాదాలకి నువ్వే కారణం అంటుంది. నువ్వేమో రేవతి గౌతముని ప్రేమించిందన్న విషయం తెలిసి కూడా పెళ్లికి సరే అనేశావు. తాళి కట్టడానికి పెళ్లిపీటల మీద కూర్చున్నావు. రేవతిని పెళ్లి చేసుకోవాలనుకున్న వాడివి గౌతమ్తో దాన్ని పెళ్లి చేస్తానని ఎలా మాటిచ్చావు? నువ్వేం ఆశించిదంతా చేస్తున్నావో నాకు తెలియదు గాని నా కూతురు మనసులో ఇంకొకరున్నారని తెలిసి కూడా పెళ్లికి సిద్ధపడ్డావంటే నీ మీద నాకేదో అనుమానంగా ఉంది. చెప్పు బాబు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? మా అత్తయ్య గారు అన్నట్టు నువ్వు నిజంగా మా అందరి మీద పగతో ఇంటికొచ్చావా? మాట్లాడు బాబు, నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో బయటపెట్టు. మౌనంగా ఉంటే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి బాబు. నా అనుమానమే నిజమైతే మీ మావయ్య గుండె దాన్ని తట్టుకోలేదు, ఆగిపోతుంది. అలా జరగకూడదనే నేను ఇదంతా చేశాను అత్తయ్య గారు. నిజం అత్తయ్య గారు, నేను ఇదంతా మావయ్య గారి కోసమే చేశాను. మీరు నా ప్రవర్తన చూసి భయపడ్డారు, నేను మావయ్య గారి పరిస్థితిని తలుచుకుని భయపడ్డాను. ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పండి అత్తయ్య గారు. ఎందుకంటే మీరు నన్ను అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా అదే సమాధానం కాబట్టి. మీకు కూడా మీ అమ్మాయి మనసులో గౌతమ్ ఉన్నాడన్న విషయం తెలుసు కదా, ఆ గౌతమ్ ఈ ఊళ్ళోనే ఉన్నాడన్న విషయం కూడా తెలుసు కదా. మరి మీరెందుకు అత్తయ్య గారు మావయ్య గారితో ఆ విషయం చెప్పలేదు? రేవతి గౌతమ్ని ప్రేమిస్తుందని తెలిసి కూడా ఎందుకు మీ కూతుర్ని నాకు కట్టబెట్టాలని చూస్తున్నారు? మాట్లాడరేంటి అత్తయ్య గారు, మౌనంగా ఉన్నారే? ఎందుకో నన్ను చెప్పమంటారా? తన వాళ్లే తనకి నిజం తెలియకుండా దాస్తున్నారన్న నిజం మావయ్య గారికి తెలిస్తే ఆయన ప్రాణం పోతుందన్న భయం మీలో ఉంది కాబట్టి ఆ భయమే నన్ను ఇలా ప్రవర్తించేలా చేసింది అత్తయ్య. నాకు అన్ని విషయాలు తెలిసిన విషయం ఆయనకి తెలిస్తే మావయ్య గారు నన్ను ఒక మోసగాళ్లా చూస్తారు. అది నేను భరించలేను. ఒక రకంగా నేను కూడా గౌతమ్ బెదర్ని మోసం చేశాను, కానీ తప్పలేదు. దేవుళ్ళంటి మావయ్యని పోగొట్టుకుంటే నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. రేవతి మనసు బాధపడుతుందని తెలుసు, కానీ పెళ్ళైన తర్వాత ఏదో ఒక రోజు రేవతి నన్ను అర్థం చేసుకుంటుందన్న ధైర్యం నాలో ఉంది. కానీ మావయ్యకి నేను కూడా రేవతి గౌతంలో పెళ్లి చేర్పించడానికి ప్రయత్నించానని తెలిస్తే తట్టుకోలేరు అత్తయ్య, తట్టుకోలేరు. చెప్పండి అత్తయ్య గారు, నేను చేసింది తప్ప? ఆ క్షణం మన ఇంటి పరువు పోగొట్టకూడదని చూడడం నేరమా? మరి అత్తయ్య గారెందుకు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు? తను నువ్వు పగతో ఇంట్లో చేరవని చెప్తుందేంటి? అదే, ఇప్పుడు నేను మావయ్య గారి ముందు బయటపడద్దని ఎలా అయితే జరిగిందంతా మార్చి చెప్పానో, ఆవిడ కూడా గౌతమ్ రేవతిలో పెళ్లి చేయడానికి నన్ను చెడ్డవాణ్ణి చేసి మావయ్య మనసు మార్చాలని చూస్తుందేమో. అయినా ఆవిడ అన్నదానికి నాకేం బాధగా లేదండి, ఎందుకంటే మనవరాల మనసు బాధపడకూడదని అలా చేస్తుందంటే. హాయ్, నన్ను క్షమించు బాబు. నీదింత మంచి మనసని తెలుసుకోకుండా అనవసరంగా నేను అనుమానించాను. అయ్యో, మీరేటండి నాకు క్షమాపణ చెప్తున్నారు? మీరు నన్ను నిలదీయడం వల్ల నా మనసులో ఉన్న భారం కాస్త తగ్గింది.